తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ప్రేక్షకులు అడిగినటువంటి ఒక ప్రశ్న కామెంట్స్ రూపంలో వచ్చింది. భార్య భర్త ఇద్దరు ఎవరో ఒకరికి ప్రతి చిన్న విషయానికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఏమన్నా అడిగినా, ఏమన్నా పని చేయాలన్నా, ఏదన్నా ఒక పని ఇద్దరు కలిసి ఒక నిమిషం కూర్చోవడం అనేది కూడా ఉండటం లేదు ఈ బిజీ లైఫ్లో. ఇలా ప్రతిదానికి చిరాకు పడి కోప్పడే వాళ్ళు అసలు ఇద్దరు కలిసి ఉండేది ఎప్పుడు, చక్కగా కూర్చుని మాట్లాడుకునేది ఎప్పుడు? ప్రతిదానికి ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి. అసలు ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము? ఇలాంటి గొడవలేవి లేకుండా చక్కగా ఒక భక్తి మార్గంలో ఉండాలంటే వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా గ్రంథాలు చదవాలా, ఇవి ఏమన్నా ఖచ్చితంగా నియమాలంటూ పాటించాలా అని చెప్పి చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఇది. వీటికి కర్ణుడి చావు కారణాలు అనేకం ఉన్నాయన్నట్లు చాలా ఉన్నాయి. దేవి అర్గళా స్తోత్రం అని ఒకటి ఉంది. అందులో భార్య లక్షణాలు చెప్తారు. పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి అంటే భార్య లక్షణం. భర్త ఎలా అనుకుంటాడో దానికి అనుగుణంగా భార్య నడుచుకోవాలి. అలా అంటే మీకు కోపం వస్తుంది అంటే మేము పడి ఉండాలా అని అనుకోవచ్చు. ఆ రోజుల్లో అలా అనుకోలేదు వాళ్ళు. ఇప్పుడు పాండురంగ మహత్యంలో చూడండి, భర్త వేశ్యాలోళ్ళైనా సరే ఇంటికి తీసుకొచ్చినా సరే వండి పెట్టేటటువంటి సహనం ఆ రోజుల్లో. ఇప్పుడు అలా ఉండమని నేను అంటలేదు. దాని ఎసెన్స్ నేను గ్రహించి ఇందాక ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారు. ఉత్తినే చిరాకు పడరు. ఏదో అనుకున్నది బాటిల్ ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి, మీరు ఇక్కడే పెడతారు, బస్ ఎందుకు ఈ బాటిల్ ఇక్కడ ఉంది అనుకుంటాడు. అవతల వాళ్ళు ఏం చూస్తున్నాడు, వీడు చిరాకు పడ్డమే చూస్తున్నాడు కానీ అక్కడ ఉండాల్సిన బాటిల్ ఇక్కడ ఉంది, అది నా తప్పే అని గ్రహించటం లేదు. అంటే రూట్కి వెళ్ళ మూల మంత్రాత్మిక అని లలితా శాస్త్రం చెప్పినట్టు రూట్కి వెళ్తే నేను ఆ పొజిషన్లో ఉంటే, భార్య అయినా భర్త అయినా, ఇప్పుడు మా సంసారం 43 ఏళ్ళు, 46 మా ఆవిడ చూసిందంటే తిడుతుంది, గుర్తులేదా? 43 1981లో అయింది. 43 ఏళ్ళు అయింది. 43 ఏళ్ళు మేము బ్రహ్మాండంగా ఉన్నాము. అంటే దెబ్బలాట్లు లేవా అంటే ఉంటాయి, 100% ఉంటాయి. కానీ ఈ రోజుల్లో వాళ్ళగా విడిపోవడాలు కానీ, మన రోజు దెబ్బలాడుకోవడం కానీ అలా ఉండదు. ఏదో అప్పుడప్పుడు వెరైటీగా దెబ్బలాడుకుంటూ ఉంటాం, అదే. కాకపోతే ఏంటంటే మమ్మల్ని రక్షించింది ఏంటంటే నేను ఆ పొజిషన్లో ఉంటే. మొన్ననే నేను పీఠంలో భోజనం చేస్తూ ఉంటే మా ఆవిడ వచ్చారు. వచ్చినప్పుడు మీరు అదేంటిది, మా ఆవిడ భోజనం చేస్తున్నాం మాట వచ్చి భోజనం చేస్తుంటే, మీరు ఇందాక కొంచెం ఏదో తిన్నారు కదా, ఆకలి లేదన్నారు కదా అన్న. ఒక్కదారి భోజనం చేస్తావు కదా, నీకు కంపెనీ ఇవ్వాలని అన్నాను నేను. ఈ ఇన్సిడెంట్ చూడండి, ఇలాంటి వాళ్ళ మిమ్మల్ని నేను కసురుకుంటాను అప్పుడప్పుడు అని కళ్ళని నీళ్ళు పెట్టుకుంది. ఇది భార్యాభర్తలు ఉండాల్సింది. అంటే ఏమిటి, అవతల మనుషులో పరకాయ ప్రవేశం అంటారు కానీ అది చెయ్యాలి మనం. మాంత్రికులు చేసేది కాదు. నేను మీ పొజిషన్లో ఉంటే నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. సో ప్రతిదానికి చిరాకు పడడము అన్నదానికి బదులు మూలానికి వెళ్ళి ఎవరైనా చిరాకు పడతాడు అది చేస్తే అని ఆ చిరాకు పడడానికి అవకాశం ఇచ్చేటువంటి పనులు చేయకుండా అవతల వాళ్ళు ఉండగలిగినప్పుడు చిరాకే లేదు కదా. కానీ అలా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాలు ఎంతమందికి ఉన్నాయి ఈరోజు? మీకు అత్తారింటికి దారే సినిమా చూసారా? దాంట్లో పవన్ కళ్యాణ్ వాళ్ళని పెళ్ళివని కొట్టేసి నారాయణ చూసి ఈ మధ్యన చాలా కోపం తగ్గిపోయింది కదా నాకు అని అంటాడు. నాకు తగ్గిపోయింది, శాంతం చాలా వచ్చిందండి అంటాడు. దీని నుండి నేను నేర్చుకున్నది ఏంటి, అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ మధ్యన కొంచెం బాగానే ఉన్నారు,
మీరు అలా అనేసారు అనుకోండి, వాడికి సిగ్గేస్తుంది. ఇంత కోపం ఉన్నా కూడా నాకు భార్య ఉందంటుంటే చచ్చినట్టు నేను అలా ఉండాలి. ఇది ఒక సైకలాజికల్ హ్యాండ్లింగ్. నేను దేవీపురంలో ఉన్నప్పుడు పీఠాధిపతిగా నేను మేడమెట్లు దిగుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చారు, 62 ఏళ్ళు. గురువుగారు నాకు మంత్రం ఇవ్వండి. మా ఆయనకి చాలా కోపం వచ్చింది కానీ చెప్తున్నాను. 62 ఏళ్ళు అంటే ఆయనకు 65, 70 ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని మార్చాలనుకోవడం ఏమిటి? అయినా సరే నేను ఇస్తానన్నాను, మంత్రం ఇస్తాను, కానీ రోజు చెప్పాలి నిరంతరం. చెప్తాను రాసుకోవాలన్నాను. రాసుకోక్కలేదు. మా ఆయనకి కోపం లేదు, అదే నీ మంత్రం అని అనుకోమన్నారా? అది కోపం వచ్చేసింది. బాగానే ఉంది చంపడం, ఏదో మంత్రం ఇస్తాననుకుని వస్తే మీరా అంటారా, నన్ను వేళాకోళం చేస్తారా అని కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు అంచేత ప్రతి చిన్నదానికి కోపగించుకునే భర్త ఆర్ భార్య ఉన్నప్పుడు మొట్టమొదట అవతల వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, ఏం చేస్తే నాకు, అందుకే నాకు ఎప్పుడైనా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఈరోజు 10 ఫోన్లు వస్తే దాంట్లో 9 ఫోన్లు ఇవే భార్యాభర్తల. అన్ఫార్చునేట్ వస్తే నేను అడుగుతాను, అమ్మ గొడవలు పెళ్ళైన రోజు నుండి ఉన్నాయా, మధ్యలో మొదలయ్యాయి? మధ్యలో మొదలైతే ఏ ఇన్సిడెంట్ తర్వాత మొదలైంది? అది గ్రహిస్తే మూలం తెలిసిపోతుంది. అయితే ప్రతి చిన్నదానికి అన్నప్పుడు అక్కడ అవతల వాళ్ళ దృష్టిలో వెళ్ళాలి. నెంబర్ 1 బాలా మంత్రం అని ఒకటి ఉంది. ఐం క్లీం సౌహు, సౌహు క్లీం ఐం. ఈ మంత్రం దీక్ష లేకుండా చేయకూడదు. కనీసం ఈ ఆడియో ఇంట్లో ప్లే చేశారు అనుకోండి, దీనిలో ఉన్న వైబ్రేషన్స్ మొట్టమొదటి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి అరుచుకుంటారు పాపం వీళ్ళు కైమని. ఇది వెళ్ళి వాయుమండలాన్ని కంటామినేట్ చేస్తుంది. ఈ కంటామినేట్ చేసిన వాయుమండలంలో మళ్ళీ వీడు ఉండడం వల్ల మళ్ళీ వీడు అరుస్తూ ఉంటాడు. ఇది ఒక ఇన్ఫైనిట్ లూప్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని తగ్గించడం కోసం బాలా మంత్రం బాగా పనిచేస్తుంది. ఐం క్లీం సౌహు, సౌహు క్లీం ఐం. మీరు ఇందాక గ్రంథాలు అన్నారుగా, చదివితే ఇప్పుడు చాలా చదువుతాం, ఇన్స్పిరేషన్ లేకపోయేటప్పటికీ పెర్స్పిరేషనే ఉంటుంది, చెమటలు కడుపుతాం అంతే. ఇన్స్పిరేషన్ ఉండాలి. సోక్రటీస్ అని ఒకడు ఉన్నారు, తెలుసు కదా మీకు. ఆయన భార్య మహాగయ్యాలి. ఈ గ్రంథాలు రాసుకుంటూ ఉంటే కై 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 మన అరుచుకుంటూ ఉండి ఆయన ఓర్పుగా రాసుకునేవారు. ఓ రోజు ఇంత అరిచినా నువ్వు కదలటం లేదని నీళ్లు తీసుకొచ్చి వంపేస్తుంది ఆ గ్రంథం మీద. అప్పుడు మాట్లాడు, ఇలా తుడి చేసుకుని మళ్ళీ రాసు. ఇది మనుష్య ఏంటి, నేను నీళ్లు పోసినా మాట్లాడటనే. ఇన్నాళ్ళు ఉరుములు అనుకున్నాను, ఇప్పుడు వర్షం కూడా పడుతుంది అనమాట. మరి ఈ గ్రంథం చదివాక నేను ఏం నేర్చుకోవాలి అంటే, అవతల వాళ్ళు ఎలా ఉన్నా నేను ఇంత ఓర్పు ఉండాలని నేను నేర్చుకోవాలా? గ్రంథాలు చదువుతాను అంటే సీతమ్మ వారుకున్న ఓర్పు, రాములు వారుకున్నటువంటి ఏకపత్ని వ్రతం, ఆరు ధర్మ నిరతత, ఇవన్నీ కూడా నేను నేర్చుకోగలిగితే గ్రంథ పఠనం ఒక ఇన్స్పిరేషన్లో చాలా పనికొస్తుంది. నాకు నా చిన్నప్పుడు గ్రంథ పఠనం పనికొచ్చింది. ఆర్ నా తల్లిదండ్రులు నాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అనేది నా చిన్నప్పుడు బలంగా పడింది. అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చినా ఆయన ప్రాణం పెట్టేవారు. ఈవిడ ఇంకా మహాసాధ్వి మా అమ్మగారు యశోద, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేసేవారు. ఆయన ఏం చెప్తే అదే. అలా ఉండాలి, వాళ్ళని చూసే మనం నేర్చుకోవాలి. మీరు చెప్తున్నాను, మా వెనకాతల పోర్షన్లోనే మా తాతగారు ఉండేవారు. మా నాన్నగారు ఏదో కోపం వచ్చి మీ నాన్నగారితో మాట్లాడకూడదు అన్నారు. 3 ఏళ్ళు మా అమ్మ మాట్లాడలేదు. నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఆయన నీళ్ళు వస్తే తల దించుకుని వచ్చేది. అది నిబద్ధత. అంటే నేను ఈ రోజుల్లో అలా ఉండమని చెప్పట్లేదమ్మా, కనీసం దాని ఎసెన్స్ తీసుకుని, వాళ్ళు చిరకబడ్డారు కదా నేను చిరాకు పడితే మీరంటూ దెబ్బలాట్లే వస్తాయి. ఉంటే భక్తి మార్గంలో కాస్త ఇద్దరూ కలిపి పూజలు చేస్తే, నేను సాధారణంగా నా శిష్యుల్లో చూస్తున్నాను కదా, ఇద్దరూ కలిపి పూజలు చేసిన వాళ్ళల్లో ఇళ్లల్లో ఇంత పెద్దగా గొడవలు రావట్లేదు.
అంటే నేనన్నది ఇద్దరు ఒకేసారి ఈయన తువాలు కట్టుకుని అగరత్తి వెలిగించి ఇలా చేసి తర్వాత ఆవిడ వంటలను చేసుకుంటారు పూజలు, అవి పనికిరావు. ఇద్దరూ కలిపి పొద్దున్నే లేచి ధ్యానం చేయగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. భక్తి లేదా గ్రంథ పఠనం లేదా ఎగ్జాంపులరీ యాటిట్యూడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు చూపించగలిగి ఉంటే వాళ్ళ వరకు వాళ్ళకు ఉంటుంది. వీటి అన్నిటికీ తోడు ఇప్పుడు వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది అందరికీ. ప్రోడక్ట్ రిలీజ్ అంటారు, రేసింగ్ అన్నమాట, కోరికలు పెరిగిపోయాయి. అవన్నీ కూడా కారణమే. సంపాదన విషయంలో కూడా చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి కూడా చాలా హీరోలు. దేంట్లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. మా కాలంలో మా నాన్నగారికి 37 రూపాయలు శాలరీ నా చిన్నప్పుట్ట. దాంట్లో 5 రూపాయలు దాచుకుని ఓ ఇల్లు కొన్నారు తర్వాత ప్లానింగ్ చూడండి. అంటే లిమిటెడ్ డిజైర్స్ ఉన్నప్పుడు హాయిగానే ఉండేది. ఇప్పుడు ఎక్కువైపోయేటప్పటికి ఎక్కువైపోయాయి. నేను ఒకసారి చెప్పాను లేదో, 2000లో నేను ఒక అమెరికాలో ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను. 3 bedroom హౌస్, మిలీనియం ఇయర్ అంటారు కదా, January 1, December 31 నైటు ముహూర్తం. లోపలికి వెళ్తుంటే ఆ ఇంటి యజమానురాలు నా శిష్యురాలు, గురువుగారు విల్లాలో ఉండేట అనుగ్రహించండి గురువుగారు. ఇంకా లోపలికి 3 bedroom వెళ్ళలేదు, విల్లాలో ఉండేటట్టు అనుగ్రహించాలి. వాళ్ళ తమ్ముడు గారికి విల్లా ఉంది అక్కడ, అదే కాలనీలో. మా తమ్ముడికి ఉందండి. మరి ఎంజాయ్ చేయలేకపోతున్నారు. నా కోరికలు మీ సమరైజ్ చేస్తే వీటన్నిటికి కారణం నా కోరికలు పెరిగిపోవడం, ఉన్నదాంతో తృప్తి లేదు నాకు. నెంబర్ 1. నెంబర్ 2, అవతల వాళ్ళ బిహేవియరు నేను ఆ పరిస్థితిలో ఉంటే నేను కూడా అలాగే బిహేవ్ చేస్తానన్న ఆలోచన వెనక్కి వెళ్ళి చూసుకోండి కావలిస్తే. మనం ఎన్నిసార్లు అవ్వలేదు అని ఆలోచించడు. 2, సహానుభూతి అంటారు. సానుభూతి అంటే ఓదార్చడం కాదు, సహ అనుభూతి. అంటే మీరేం భావిస్తారో నేను అదే భావిస్తే అదే సానుభూతి. సానుభూతి లేకపోవడం అవతల వాళ్ళ మీద. 3వది భక్తి. ఇద్దరికీ భక్తి ఉండి నమ్మకం ఉండి ఒకే కలిసి పూజ చేసుకుంటే ఈ గొడవలు రావు. 4వది గ్రంథ పఠనం అన్నప్పుడు ఏదో చదివేవా, ఇది 7 సప్తాహం చదివితే పుణ్యం వస్తుంది, హనుమాన్ అది సుందరకాండ అది వస్తుంది, ఇది వస్తుంది ఎదురు చూసి చదువుతామే కదా తప్పితే దాంట్లో ఎస్సెన్స్ నేను గ్రహించాలి కదా. గ్రంథ పఠనం చేసాం, సుందరకాండ చేసాం, దాంట్లో ఏమిటి, దాసోహం కోసలేంద్రస్య అన్నాడు, సరెండర్ చూపించాడు, కనుగొంటిని సీతమ్మని అన్నాడు. ఒక్క ముక్కలో అయింది చెప్పి వెళ్ళేనా, నాకు ఆటో దొరకలేదు, మిస్ అయిపోయింది. వీడి కోసం వినివాడికి ఏమిటి, అయిందా లేదా పని చెప్తా తర్వాత బస్సు ఎక్కాను. ఆ బస్సు అది కాదు, వేరే రూట్లో వెళ్తుంది, ఈ గుండె అయిపోతుంది. ఇలా చెప్పి ఆ మహానుభావులకి హనుమంతుల వారు ఒక్క ముక్కలో కనుగొంటిని సీతమ్మని అన్నాడు. తర్వాత చెప్పారు లోపల ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో. ఇవన్నీ నేను నేర్చుకోవడం కోసం సుందరకాండ చదవాలి కానీ సంచే గ్రంథ పఠనం అంటే దాని ఎసెన్స్ నేను నేర్చుకోగలిగితే చివరిగా ఎగ్జాంపులరీ క్యారెక్టర్, మనం పిల్లలకి ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అవి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది కదండి. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి మనల్ని చూసి పిల్లలు. కానీ నిజమే, మీరు చెప్పినవి కనుక పాటిస్తే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గొడవలు కావచ్చు, అవి చిలికి బాలామంత్రం మర్చిపోకండి, ఐఎమ్ క్లీమ్ సౌ క్లీమ్ ఐ అని కావలిస్తే దీక్ష అన్నారు కదండి, దీక్ష తీసుకో, అది చెప్పడానికి దీక్ష కావాలి. ఎవరైనా గొడవల్లో ఉంటే నేను దీక్షిస్తాను, డబ్బులేం పుచ్చుకో. మళ్ళీ అందరికీ ఏంటంటే అడుగుతున్నారు, గురుగారు మీరు ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఎంత వచ్చుకుంటారని. ఎందుకు నాకు డబ్బులు ఇవ్వాలమ్మా, మీరు సమాధానం చెప్తే అయ్యో అందరూ పుచ్చుకుంటారండి, ఒక ప్రశ్నకి ఇంత అని. మాకు ఏదైనా సరే సమస్యకు వస్తే అమ్మవారి దయవల్ల నాకు బాగానే ఉంది, డబ్బులు అక్కర్లేదు. ఎవరికైనా ఏంటంటే భార్యాభర్తల విభేదాలు ఉంటే నా దగ్గరికి వస్తే కావాల్సిన దీక్ష కూడా ఇస్తాను. లేదు ఆడియో పంపిద్దాం వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని. అది ఎప్పుడు నిరంతరం వస్తూనే 24 గంటలు నడుస్తూ ఉంటుంది.
కలకాలం ఉండవండి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. చూస్తున్నాం కదా, జిమ్ చేస్తూ టక్కుమని వాడిపోతూ ఉంటాడు. అవును. పెళ్ళిళ్ళలో కూడా అప్పటిదాకా సరదాగా ఆడుతున్న వాళ్ళు కాస్త మరి మాయమైపోతున్నారు. భర్త చిరాకు పడుతున్నాడు అని రోజు చిరాకు పడే వాళ్ళకి, లేదా భార్య రోజు చిరాకు పడే వాళ్ళకి, ఏ జిమ్ చేస్తుందో సడన్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ చిరాకు అప్పుడు గుర్తొస్తుందా? అసలు గుర్తురాదు. ఎందుకు రాదు? అమ్మయ్య చిరాకు పడి ఆమె వెళ్ళిపోయిందని ఎందుకు అనుకోరు? అంటే నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను నా రిలేషన్స్ని నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళిపోతే తెలుస్తుంది దాని వాల్యూ నాకు. సో ఆ మూమెంట్ రాకుండా నేను ఉన్నప్పుడే పోన్లే, అందరూ తప్పులు చేస్తారు, నేను చేస్తాను, ఆవిడ చేస్తున్నాను అన్న అడ్జస్ట్మెంట్ తోటి వీళ్ళు వెళ్ళగలిగితే, లేకపోతే అర్థం లేదు. వాళ్ళు వెళ్ళిపోతే బాధపడడంలో అర్థం లేదు. ఉన్నప్పుడేమో కైమని కొట్టుకుని వెళ్ళిపోతే తర్వాత ఏడిస్తే బాధపడి. ఏంటి? ప్రయోజనం ఉండదు కదా. ఇవన్నీ సైకలాజికల్గా నేను ఆలోచిస్తూ ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉందాం. ఇది నేర్చుకోవాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.